వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వినాయకుడి నవరాత్రుల్లో 8వ రోజు వచ్చేసింది. సో ఈ 8వ రోజున మనము స్వామివారికి సత్తుపిండి నైవేద్యంగా ప్రసాదం చేయాలన్నమాట. సో సత్తుపిండిని యాజ్టీస్గా అలాగే పెడతారు. సో అలా కాకుండా సత్తుపిండితోనే ఎంచక్కా ఒక నైవేద్యం చేయాలి అనే ఆలోచన వచ్చింది. సో నేను సత్తుపిండితో ఇలా మోదకం టైప్గా అయితే చేసేసాను. సో ఈ విధంగా మనం చేసి స్వామివారికి సమర్పించినట్లయితే మనకి సిరి సంపదలు పెరుగుతాయి. సో ఆలస్యం చేయకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను. మీరు కూడా కాస్త ఓపిక చేసుకొని పూర్తిగా వీడియో చూసేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి కావాల్సిన పదార్థాలు కూడా చూసుకోండి. ఇది వచ్చేసి గోధుమలు, సో ఇవేది పెసర్లు మీకు తెలిసే ఉంటాయి. ఇది వచ్చేసి మొక్క గన్నె అనమాట. సో ఇవన్నీ కూడా హాఫ్ తీసుకున్నాను, హాఫ్ బౌల్లో తీసుకున్నాను. యాజ్ టీస్గా చెప్పే విధంగా తీసుకోవాలి, అన్ని సరిసమానంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి, అదేవిధంగా నువ్వులు, అదేవిధంగా శనగపప్పు. ఇది వచ్చేసి షుగర్ అనమాట. ఈ షుగర్ని మనం పౌడర్గా చేసేసుకోవాలి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బియ్యం అనమాట. అన్నీ కూడా హాఫ్ కప్పు మందం తీసుకున్నాను. అన్నీ కూడా సరిసమానంగా అలాగే తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకోండి. ఇవన్నీ కూడా వేయించుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేస్తూ వేయించేసుకోవాలి. అంతా కూడా సిమ్ మీద ప్రాసెస్ పెట్టుకొని చేసేసుకోవాలి. ముందుగైతే శనగపప్పు వేసేసాను. సో ఈ శనగపప్పును మనం కొద్దిగా గోధుమ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి గోధుమలు కూడా యాడ్ చేసేసాను. గోధుమలు కూడా యాడ్ చేసేసుకొని ఎంచక్కా ఈ విధంగా వేయించేసేసుకోవాలి. ఆ తర్వాత పెసర్లు కూడా వేసేసాను. సో ఈ విధంగా అన్నీ 1 by 1 వేసుకుంటూ మనం వేయించేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంచక్కా వేయించేసేసుకోవాలి. అన్నీ కూడా సరిసమానంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బియ్యం కూడా యాడ్ చేసేసాను. సో ఈ బియ్యం కూడా కాస్త కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇదంతా కూడా ప్రాసెస్ మనం కలుపుతూనే ఉండాలి. కాసేపు అలా పెట్టినా కానీ మాడిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసేసాను. సో ఇవన్నీ హాఫ్ కప్ తీసుకుంటున్నాం కదా, షుగర్ మాత్రం ఒక ఫుల్ కప్ మాత్రం తీసుకోవాలి. సో ఇవన్నిటికీ కూడా సరిసమానంగా ఉండాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మొక్కగన్ని కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇదే విధంగా పచ్చి మనము మిక్సర్ పట్టామంటే ముద్దలా అవుతుంది. సో మనకు అలా ముద్దగా రావద్దు, పొడిలా రావాలన్నమాట. మిక్సర్ కూడా కాస్త బరకగా పట్టాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అంతా మిక్సర్ పట్టేశాను, బరకగా వచ్చేసింది. అదేవిధంగా షుగర్ కూడా నేను పౌడర్గా చేసేసాను. ఈ రెండు ఒకేసారి మాత్రం మిక్సర్ పట్టకూడదు. అలా పట్టినట్లయితే అది మొత్తం ముద్దలా అయిపోతుంది, మనకి సరిగ్గా రాదు రెసిపీ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో ప్యాన్లో మనం ఏం చేయాలంటే ఆవు నెయ్యి వేసేసుకోండి. సో ఈ ఆవు నెయ్యిలోనే మనం ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇంతకుముందుకు మనం ఏదైతే పొడి చేసేసుకున్నామో ఆ పొడిని ఇందులో వేసేసేయాలి. పొడి మొత్తం మెత్తగా కూడా ఉండకూడదు అనమాట, బరకగా ఉండాలి అనమాట. ఎందుకంటే తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అనమాట, చాలా బలం కూడా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది ఇది. సో ఇప్పుడు వచ్చేసి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. షుగర్ పౌడర్ కొద్దిగా ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త చేతితో ఇలా మెల్ట్ చేసేసి వేయండి. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసేయండి. మరీ ఎక్కువగా వేయకండి, ఎందుకంటే ఎక్కువగా వేసామనుకో షుగర్ ఉంది కాబట్టి మరీ మొత్తం తేమలాగా అయిపోతుంది. సో అలా కాకుండా కాస్త తక్కువగా వేసేయండి. చెప్పాను కదా, ఒక చిన్న గ్లాసు సరిపోతుంది మనకి వాటర్ అనేది.
సో ఇదంతా కూడా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అస్సలు కూడా మాడనివ్వకండి. అందుకే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే మనకి సేఫ్ సైడ్ అనమాట, తొందరగా మాడకుండా కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా ఇలా అనేసేసుకొని ఏంచక్క ఇక్కడ మనకి ప్యాన్ నుంచి అయితే వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం. సో ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, మనము ఇలా ఉండల్లా చుట్టుకోవచ్చు లేదా పట్టిలా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇష్టమైన షేప్లో కూడా మనం వేసుకోవచ్చు. సో నాకేంటంటే మోదకాల షేప్లో చేయాలి అనిపించింది. సో ఇది మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మోదకాలది. సో ఇలా నేను ఫస్ట్ అయితే నెయ్యి అంతా కూడా దీనికి అప్లై చేసేసాను. సో అప్లై చేసిన తర్వాత మనకు కావాల్సినంత మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా పిండిని రిమూవ్ చేసేయాలి. జస్ట్ ఒక 5 to 6 seconds ఉంచితే సరిపోతుంది. మనకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మనము నెయ్యి కూడా అప్లై చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చెప్పాను కదా ఒక 5 to 6 seconds అయితే సరిపోతుంది అనేసి. చూసారు కదా ఎంత చక్కగా షేప్ వచ్చింది. ఆరోగ్యానికి ఆరోగ్యం, అదే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసేసుకున్నాను. చెప్పాను. సో ఈ విధంగా స్వామివారికి నైవేద్యం చేసి పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సిరి సంపదలు పెరుగుతూ ఉంటాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రము ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ప్రసాదంతో రేపు మీ ముందు ఉంటుంది మీ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.